మాలవిక మోహనన్ ప్రస్తుతం రాజా సబ్సెట్ లో ప్రభాస్ తో కలిసి పనిచేసినట్టుగా కనిపిస్తుంది. ఇన్ని రోజులు ప్రభాస్ లేని సీన్లకు మాత్రమే మాలవిక షూట్ చేసినట్టుగా ఉంది. అయితే ప్రభాస్ తో రీసెంట్ గా పనిచేయడంతో ఎన్నో విషయాలు తెలుసుకుందట. ఇన్ని రోజులు ప్రభాస్ ను బయట ఇంటర్వ్యూలో చూసి చాలా ఇంట్రోవర్ట్, అసలు ఏమీ మాట్లాడడు అని అనుకుందట. కానీ ప్రభాస్ మామూలుడు కాదయ్యో అని అనుకుంటుందట మాలవిక. మాలవిక సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్న సంగతి తెలిసిందే. నిత్యం తన ఫాలోవర్లతో టచ్లో ఉంటుంది. ఆస్క్ మాలవిక అంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్లతో మాలవిక ముచ్చటించింది. ఈ క్రమంలో మాలవిక తన కోస్టార్ అయిన ప్రభాస్ గురించి స్పందించింది. ఓ అభిమాని ప్రభాస్ గురించి చెప్పండి మేడం అని మాలవికను అడిగాడు. ఆ మాటకు మాలవిక అదిరిపోయేలా ట్వీట్ వేసింది. అసలు ప్రభాస్ అంటే అందరూ ఇంట్రోవర్ట్ అని అనుకుంటారు. స్టేజ్ మీద ఎక్కితే మాట్లాడడం కష్టమవుతుంది. మైక్ ఇస్తే కూడా పక్కన వాళ్ళకి ఇచ్చి జారుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక స్టేజ్ మీద కాలు కదపాలి, చేయి ఎత్తి డ్యాన్స్ చేయాలంటే ఇక కష్టమే. అలా ప్రభాస్ ఏమీ మాట్లాడు, చాలా సైలెంట్గా ఉంటాడని అంతా అనుకుంటారు. మాలవిక కూడా అదే అనుకుందట. కానీ ప్రభాస్ను కలిసిన తర్వాత అసలు విషయం తెలిసిందట. ప్రభాస్ని కలవక ముందు ఆయన చాలా సైలెంట్, ఇంట్రోవర్ట్ అని అనుకున్నారు. ఆయన ఇంటర్వ్యూలు, స్టేజ్ మీద ఉండే తీరు, బయట కనిపించిన విధానంతోనూ ఆయన చాలా ఇంట్రోవర్ట్ అనుకున్నారు. కానీ ఆయన చాలా సరదా మనిషి, ఎన్నో ముచ్చట్లు చెప్తుంటారు, చాలా కూల్గా ఉంటాడు, ఫన్ చేస్తుంటాడు, హ్యాంగ్ అవుట్ అవ్వడానికి మంచి పర్సన్. ఆయన చుట్టూ ఉంటే ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదని మాలవిక చెప్పుకొచ్చారు. మాలవిక, నిధి అగర్వాల్ ఇలా అందరూ రాజా సాబ్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఈ మూవీ ఆలస్యం అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు రాజా సాబ్ మీద ఫ్యాన్స్ విమర్శలు చేస్తూనే ఉంటున్నారు. అసలు అప్డేట్లు ఇవ్వడం లేదు, సరిగ్గా ప్లాన్ చేయడం లేదని తిడుతూనే ఉంటున్నారు. ఇక దర్శకుడు మారుతి మీద అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కోపంతో ఉన్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్కేఎన్ అయితే రాజా సాబ్ మీద అప్డేట్లు ఇచ్చారు. త్వరలోనే అదిరిపోయే అప్డేట్ రానుందని తెలిపాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్తో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారని, సినిమా అద్భుతంగా వస్తుందని ఎస్కేఎన్ చెప్పుకొచ్చాడు. ఇక 2-3 వారాల్లోనే అన్ని పనులు పూర్తి చేసుకుని అప్డేట్లు ఇస్తారని తెలిపాడు.